స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు బుట్ట రంగయ్య ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, అటువంటి పార్టీ మీద నిందలు వేయడం పద్ధతి కాదు అన్నారు. బీసీ మహిళ గ్లామర్ పై కామెంట్ చేయడం సమంజసం కాదని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పట్టణంలో బీసీ శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందని, పట్టణంలో 22 కుల సంఘాలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి కమిషనర్ ఆదేశాల మేరకు సర్వేలు బీసీ శ్మశాన వాటికను కొల్చి హద్దులు ఏర్పాటు చేసి వారికి అప్పచెప్పడంతో ఆనాడే బీసీ కుల సంఘాలు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా బీసీల అభ్యున్నతికి వైఎస్ఆర్సీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎమ్మిగనూరుకు బీసీ మహిళలకు టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, కొమ్మురాజు, బజారి, విరూపాక్షి రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా బీసీ నాయకులు ఆమె మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణలకు ఖండిస్తూ ఈరోజు తెలుగుదేశం నాయకులకు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా బీసీ శ్మశాన వాటిక గురించి వాళ్ళు ఈరోజు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. అధికారుల తప్పిదం వలన దీన్ని గోశాలకు కేటాయించాలని చెప్పి కౌన్సిల్లో అజెండాలో అంశాలు చేర్పించబడింది. అది తెలుసుకున్న బీసీ నాయకులు వెంటనే ఆమె 6వ వార్డులో ప్రచారంలో ఉండగా రోడ్డు మీదే బీసీ నాయకులు అర్జీ సమర్పిస్తే ఆ అర్జీ మీద స్పందించి వెంటనే కమిషనర్ గారికి ఆమె ఎమ్మెనూరుకు 3 కార్పొరేషన్ చైర్మన్లు, ఒకటి కుర్ని కార్పొరేషన్ చైర్మన్, ఒకటి ఉత్తరగౌడ్ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే రీసెంట్గా శాప్నెట్ చైర్మన్ మాచాని వెంకటేశ్వర గారిని ప్రకటించి ఒక బీసీ మహిళ మీద 39 సంవత్సరాలకు మనకి ఒక బీసీ కులానికి సంబంధించిన చేనేత మహిళ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని వస్తే చెన్నకేశ్వరరెడ్డి ఆశీస్సులతో ఈరోజు ఇలాంటి కామెంట్ చేయడం ఆయన బతికే వదిలేదు. ఒక మహిళ గ్లామర్ మీద కామెంట్ చేయడం ఎంతవరకు నీ గ్లామర్ పనిచేయదు, నువ్వు ఓడిపోయేది ఖాయం. ఒక మహిళ గ్లామర్ మీద ఆయన మాట్లాడితే మరి ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తి, ఆయనతో ఆయన జయనేశ్వరరెడ్డి గారికి మెప్పు పొందడానికి మార్కెట్ వద్ద కానీ, శ్రీనివాస్ టైల్స్ వద్ద కానీ, సోనర్ రోడ్ దగ్గర కానీ, బేర్ బజార్లో కానీ అనేక చోట్ల ఆవులు, పశువులు ఇవన్నీ ఎక్కడ పడితే ఉండడం, నైట్ రాత్రి కమిషనర్ సార్కి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మేరకు మన ఆదోని గోశాలలో దాదాపుగా 100 ఆవులను పంపించడం జరిగింది ఆ ఫిర్యాదుల మేరకు. అలాగే అయినా కూడా పరిస్థితి ఏం మారడం లేదు. అవి అలాగే రోడ్డు వైపు వస్తున్నాయి, అడ్డంగా కూర్చుంటున్నాయి. వెహికల్స్ వెళ్ళే వాటికి ఇబ్బందికరంగా గురి కావడం, స్పీడ్గా వస్తున్న వెహికల్స్ ఆవులను తగలడం, అవి చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఆ సర్వే నంబర్లు వేయండి అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. గోశాలకు ఎక్కడైనా స్థలం కేటాయించండి అని మాత్రమే ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు వాళ్ళకు తెలియజేశారు. కానీ మున్సిపల్ అధికారులు వారు అక్కడ ఖాళీ స్థలం ఉందని చెప్పడంతో అక్కడ చెప్పినారు కదా అని చెప్పి అక్కడ కేటాయించడము, అది మున్సిపల్ కౌంటర్లో అనేకమైన బీసీ సంఘాలు ఉన్నాయి, వాటికి శ్మశానం సరిపోవడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎకరా 56 సెంట్ల స్థలాన్ని మీరు గోశాలకు ఇచ్చినారని వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్లో పెట్టారు అంటే ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నారు, ఎమ్నూరు పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేను చేస్తాను, ఆ కౌన్సిల్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది వాయిదా ఇప్పిస్తాను, ఖచ్చితంగా వేరే చోటికి మారుస్తాము అని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. బీసీ టికెట్ రావడానికి త్యాగం చేసిన వ్యక్తి ఎవరు? మన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు. బీసీలకు ఇవ్వండి అని చెప్పి మేము త్యాగం చేసి బీసీ మహిళను ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు తీసుకొస్తే ఆయన సీఎం దగ్గర తీసుకొచ్చి ఆమెను గెలిపిస్తానని మాట ఇచ్చి సీఎం దగ్గర మాట తీసుకొచ్చినాడు ఇక్కడికి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు, బుట్ట రేణుకా మేడం గారిని. అలా టీడీపీ నాయకులకు సవాల్ విసురుతున్నా, జయనేశ్వరరెడ్డి గారు సవాల్ విసురుతున్నా, ఆయన కూడా బీసీ నాయకులు పెట్టి గెలిపించుకొని రావాలని